హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు షేర్ చేస్తున్న వీడియో అయితే శనివారం రోజుదండి. ఇంకా సాటర్డే అయితే మార్నింగ్ లేచి నేను పూజ చేసుకున్న వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా నేను మార్నింగ్ లేచి ఇల్లు అంతా శుభ్రం చేసిన తర్వాత ఇంకా బయట చిన్న వెంకటేశ్వర స్వామి పటం అయితే పెట్టాను. దానికి అక్కడ ధూపం వెలిగించి ఇంకా లోపల స్వామివారికి పూజ చేయటం అయితే స్టార్ట్ చేశాను. ముందుగానే వెంకటేశ్వర స్వామి పటాలకు, విగ్రహాలకు అన్నింటికి పూలైతే అలంకరించేశాను. ఇంకా తర్వాత అయితే దీపారాధన చేశానండి. ఈరోజు స్వామివారికి అయితే నైవేద్యంగా పులిహోర అయితే చేశాను. మామూలుగా అయితే ఎప్పుడైనా కుదిరితే చేస్తాను తప్పితే నిత్యం శనివారం నైవేద్యం అలా సమర్పించడం అయితే ఏం చేయనండి. ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవే పెట్టేస్తాను నైవేద్యంగా. ఇంకా స్వామివారికి అయితే పూలు అయితే ఉన్నాయి కదండి, అందుకని నేను స్వామివారికి 108 పుష్పాలతో అష్టోత్తరం అయితే చేశాను. ఓం గోపాలాయ నమః, ఓం గోపాలాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం గోపాలాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం గోపీశ్వరాయ నమః, ఓం పరమజ్యోతిషే నమః, వైకుంఠపతే నమః, వ్యక్తాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం సుధాతనవే నమః, ఓం యాదవేంద్రాయ నమః, ఓం నిత్యానురూపవతే నమః, ఓం చతుర్వేదాత్మకాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం జిష్ణవే నమః, ఓం అచ్యుతాయ నమః, పద్మనిప్రియాయ నమః, ఓం ధరాపతే నమః, ఓం సూర్యపతే నమః, ఓం నిర్మలాయ నమః, యోగచితాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చక్రధరాయ నమః, త్రిదామ్నే నమః, ఓం త్రివినాశాయ నమః, నిర్వికల్పాయ నమః, నిష్కలంకాయ నమః, ఓం నిరంతరాయ నమః, నిరంజనాయ నమః, నిరాకాశాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, నిరుపద్వాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, నిరుపద్వాయ నమః, గదాధరాయ నమః, ఓం సారంగపాణియే నమః. స్వామివారికి నేను అష్టోత్తరం అయితే అన్ని రకాల పూలు ఉన్నాయండి. మొన్న ఫంక్షన్కి అన్నీ చాలా పూలు తీసుకొచ్చాము. ఇంకా పూలు అన్నిటితో స్వామివారికి పూజ అయితే చేశాను. తులసి దళాలు, మరువం, గులాబీలు, చామంతుల్లో రకాలు ఉన్నాయి కదండి, ఇంకా అన్ని పూలు తీసుకొచ్చి స్వామివారికి అయితే పూజ చేశాను. అంటే మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పుష్పయాగం చేస్తారు చూడండి, అది చాలా బాగుంటుంది. అది మనకి ఎస్విఎస్సి ఛానల్లో చూపించినప్పుడల్లా నేను చూస్తూ ఉంటాను. చాలా ఇష్టం ఆ ఆ సేవ అంటే. ఇంకా నేను కూడా అంటే అట్లా అని చేయలేదులేండి, పూలు ఉన్నాయి కదా 108 పూలు, చాలా పూలు ఉన్నాయి కదా అని స్వామివారికి మరువంతో, తులసి దళాలతో అన్నిటితో కలిపి పూజ చేశాను. అష్టోత్తరం అయితే చేసుకున్నాను. ఇంకా స్వామివారి స్తోత్రాలన్నీ నిత్యం చదువుతూ ఉంటానండి. పంచాయుధ స్తోత్రం ఒకటి, గోవిందనామాలు నిత్యం చేస్తూనే ఉంటాము. ఉదయాన్నే శనివారం మాత్రం స్వామివారికి అష్టోత్తరం అయితే ఖచ్చితంగా చేస్తాను. అంటే అందరూ బ్రహ్మముహూర్తంలో అయితే అమ్మవారిని పూజించినప్పుడు ఖచ్చితంగా స్వామివారి నామమైన తలవాలి. అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం కానీ అమ్మవారి స్తోత్రాలు కూడా ఖచ్చితంగా అయితే చదవాలండి. పూజ చేసుకుంటే లేదంటే స్వామివారికి నచ్చదు అని అంటారు కదా, అమ్మవారికి కూడా అంతే. అమ్మవారి పూజ చేశాక ఖచ్చితంగా స్వామివారి నామమైన తలవకపోతే అమ్మవారికి కూడా కోపం వస్తుందని అంటారు కదా. అన్నమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి స్తోత్రం కూడా చదువుతున్నాను. మహాలక్ష్మి అయితే స్వామివారి అన్నమాచార్య కీర్తనలు పెట్టుకునే పూజ అయితే చేస్తానండి. అండ్ ఉదయాన్నే గోవింద స్వామివారి పాటలు అయితే కంపల్సరీ, కష్టాలన్నీ తొలగిపోతాయి అండి. అందరికీ వెంకటేశ్వర గోవింద బాగా చాలా మంచిది. ఏడుకొండ ఆయన భక్తుల కొంగుబంగారం తరుచుకోవటం, మన స్వామి పూజ చేసుకోవటం, ఆయన్ని ఎంత సేవిస్తామో ప్రశాంతత అంత త్వరగా ఆయన కరుణిస్తేనే, ఆయన పిలిస్తేనే మనం తిరుమల కూడా వెళ్ళగలుగుతాం. మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేమండి. ఆయన అనుగ్రహం వచ్చి ఆయన చేయని వాళ్ళైతే మనం తిరుమల కూడా వెళ్ళగలుగుతాం. మాంసాహారం కూడా చాలా మంది చూడండి ఒకళ్ళు తిరుమల తొందరగా వెళ్ళలేకపోతారు, ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు వెళ్ళాలి అని. ఆయన పిలిపిస్తేనే మనం వెళ్ళగలుగుతాం. ఇంకా నేను స్వామివారికి అంతా పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత అష్టోత్తరము, స్వామివారి స్తోత్రాలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్వామివారికి అయితే పూర్తి పుష్పాలతో అయితే అభిషేకం లాగా చేసుకున్నానండి. ఇంకా స్వామివారి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి ధూపం చూపించి హారతి అయితే ఇచ్చేసాను. నేను హారతి ఇచ్చేటప్పుడు అయితే మంగళాశాసనం చదువుతామండి వెంకటేశ్వర స్వామిది. వైష్ణవ సాంప్రదాయంలో పూజ చేసేవారైతే, శ్రీ వైష్ణవంలో ఉన్నవారైతే స్వామివారి హారతిని కళ్ళకు అద్దుకోరు కదండి. అంటే స్వామివారికి దిష్టి తీసినట్టు అనమాట.
అంటే అది శ్రీ వైష్ణవంలో ఉన్న వాళ్ళకి మాత్రమేనండి. మనం నార్మల్గా చేసే వాళ్ళకైతే కాదు. మనకి మామూలుగా వెంకటేశ్వర స్వామి గుడులలో కానీ విష్ణుమూర్తి ఆలయాలు ఎందులో అయినా సరే మన వైపు అయితే స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత మనల్ని కళ్ళకు అద్దుకోమంటారు. మనం కళ్ళకు అద్దుకుంటాం కూడా ఆలయంలో. కొందరు శ్రీ వైష్ణవంలో ఉన్నవారు మాత్రం తిరువారాధన చేసే వాళ్ళు మాత్రమే స్వామివారి హారతిని కళ్ళకు అద్దుకోరు. స్వామివారికి పూజ చేసి దిష్టి తీసేస్తారన్నమాట. ఇంకా నేను స్వామివారికి హారతి అంతా ఇచ్చేసిన తర్వాత ఇంకా పైన శ్రీ కృష్ణయ్య కూడా ఇచ్చానండి. పైన రాధాకృష్ణులు, లలిత పరమేశ్వర్లు, పార్వతీ పరమేశ్వర్లు ఉంటారండి పైన, మందిరం పైన. ఈ వీడియో అయితే ముందు రోజు నేను ప్రతి శనివారానికి కృష్ణుడిని అయితే అలంకరించుకుంటాను కదండి, ఆ వీడియో అనమాట. ముందు రోజు ఫ్రైడే ఈవినింగ్ టైంలో నేను కృష్ణుడిని అయితే మళ్ళీ అలంకరించుకున్నాను, శ్రీకృష్ణుడిని. నా కృష్ణయ్యని అలంకరిస్తే ఎంత బాగుంటుందోనండి. ఆయన్ని అలంకరించడం మాత్రం మాన్ను నేను ఏ పని ఉన్నా. ఇంక ఇదివరకు అయితే ఎక్కువ అలంకరించేదాన్ని, 2-3 డేస్కి ఒకసారి అలంకరించుకునేదాన్ని. తర్వాత ఇంకా చిన్నపిల్లలు కదండి, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా నేను వారానికి ఒకసారి అట్లా అలంకరించుకుంటున్నాను. ఇంకా ఇది మా శనివారం రోజు అండి. అంటే ముందు స్వామివారికి పూజ అయిన తర్వాత మళ్ళీ కృష్ణయ్య దగ్గర పూలు అన్నీ పెట్టి స్వామివారికి మళ్ళీ హారతి ఇచ్చి ధూపం వెలిగించాను. కృష్ణయ్య దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అది చూడండి నా కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నాడో. ఇది కృష్ణుడికి ఇంకా పూలతో అభిషేకం లాగా చేసుకున్నాను. ఎంత బాగుంటాడో, ఎన్నిసార్లు ఆ పూలు అలా చల్లుతూనే ఉంటాను నేను తెప్పించుకొని. ఇంకా తర్వాత స్వామివారికి శనివారం ఈవినింగ్ ఏం చేశానంటే శంకు చక్రాలు పెడదామని చెప్పి స్వామివారికి విష్ణుమూర్తిలాగా అదిగోండి శంకు చక్ర గద 3 పెట్టానన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వచ్చి చూస్తే పిల్లలంతా ఇంకా ఆడుతూ ఉన్నారు. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.